సిగ్నేచర్ అనాలిసిస్లా ఏం చేస్తారు? సిగ్నేచర్ స్ట్రోక్ను బట్టి క్యారెక్టర్తో పాటు ప్రజెంట్ సిచ్యువేషన్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ చదివి మంచికి ఇంకా మంచి జరిగేలా, చెడు ఏమన్నా ఉంటే మంచి జరగడానికి రెమెడీ సూచిస్తాం. న్యూమరాలజీ లాగానా? అంతకన్నా పవర్ఫుల్, చాలా ఎఫిషియెంట్. మీ రాతకు బ్రహ్మరాతకు, మీ తప్పిదాలు కాలమహిమ, విధి ప్రభావం, గ్రహానుకూలత, గ్రహాల కదలికలు క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకే సంతకం ఒకే వ్యక్తి ఎప్పుడూ ఒకేలా పెట్టలేరు. వాటిని బట్టి మీ మానసిక స్థితి, స్ట్రోక్ను బట్టి ఎత్తుపల్లాలు, మంచి చెళ్ళు లెక్కగడతాం. రాణిగారు ఏదో ముఖ్య కార్యం తలపెట్టారంట. మంచి చెడు రిజల్ట్స్ తెలుసుకోవాలని వారి పేరెంట్స్కి చాలా ఇంట్రెస్ట్. వారికి మా మీద చాలా నమ్మకం. అందుకే మమ్మల్ని పంపారు. మేడం, సిగ్నేచర్ చేస్తే మేము వెళ్తాం. మా సిగ్నేచర్స్ కూడా మీరు స్టడీ చేయగలరా? మీకు ఇంట్రెస్ట్, నమ్మకం ఉంటే మాకేం అభ్యంతరం లేదు సార్. నా కోసం వచ్చారు, మీకెందుకులేండి. కొత్తగా వింటున్నాం, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరి యాంగ్జైటీ వాళ్ళది, మనకెందుకు రఘు? తెలుసుకుంటే తప్పేం లేదుగా. మంచి అనిపిస్తే, నమ్మకం కలిగితే ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. సార్, మా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మీరు రండి, నేను సిగ్నేచర్ చేస్తాను. ఎక్కడికో ఎందుకు? వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ సంతకాలు ఏవో ఇక్కడే కానివ్వండి. నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడే సైన్ చేస్తాను, పేపర్స్ ఇవ్వండి. ఇదిగోండి. మేము వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం మేడం. మేడం. ఎక్స్క్యూజ్ మీ, మాకు కూడా సిగ్నేచర్ అనాలిసిస్ చేయండి. మీకు బిలీఫ్ ఉందా? రిజల్ట్సే కదా బిలీఫ్ని కలగజేసేది. అసలు మా మీద మీకు ముందు సిగ్నేచర్స్ తీసుకోండి. అయితే చేయండి. సీత, నువ్వు చెయ్యి. నాకిష్టం లేదు. బలవంతం చేయొద్దు సార్. పర్వాలేదులే, చేయవదినా. మన పరిస్థితులు మారే, రెమెడీస్ ఏమన్నా చెప్తారేమో. నానమ్మ, మీరు చేయండి. నాదే ఉందిరా, ఈ వయసులో నాకు ఇంకేం కావాలి? పూర్వ వైభవం, సంతోషం, తృప్తి. సరేరా, తీసుకోండి. ఇదిగోండి. ఎక్కడుంది స్వర్ణ? ఈ పార్టీకి రావాలే. నేను చేస్తాను. రెమెడీస్ నువ్వు ఫాలో అవ్వవుగా, నీకనవసరం. నా ఇష్టం, నీకనవసరం. నువ్వు నమ్మవుగా అని అన్నాను. నేను బాగుపడ్డం నీకిష్టం లేదా? నేనేం కుళ్ళబోద్దాన్ని కాదులే. అయితే కామ్గా ఉండు. ఓకే, సైన్ చేయి. మేడం, చేయండి.
స్వామి, నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించాను. ఏ సీత వచ్చినా, ఏ స్వర్ణ అడ్డుపడినా నన్నిక ఎవరు ఏం చేయలేరు. ఈ స్వర్ణ సిగ్నేచర్తో స్వర్ణ తలరాతనే మారుస్తాను. నేను సాకేత్తో 7 అడుగులు నడుస్తా. నా జీవితాన్ని పూలబాటగా మార్చుకుంటా. స్వర్ణ, ఇక కాచుకో. ఏంటి పని కట్టుకుని వచ్చి నా ముందు నుంచొని నాకు పోజులు ఇస్తున్నావు? మళ్ళీ ఏదైనా ఛాలెంజా? ఒకే ఛాలెంజ్ మళ్ళీ మళ్ళీ ఉండవు. చేసిన ఛాలెంజ్ గెలిచాకో ఓడాకో మళ్ళీ ఛాలెంజ్. అయినా ఇంతవరకు ఓటమి ఎరగనని చెప్పానుగా. ఉపోద్ఘాతాలు ముగింపు వచనాలు లేకుండా సూటిగా చెప్పు. మన ఛాలెంజ్కి ఫుల్ స్టాప్ పడబోతుంది. నువ్వు డ్రాప్ అవబోతున్నావా? కాదు, గెలుపుకు దగ్గరగా చేరాను. జోకా? లేదక్కా, ఈ చెల్లిని సాకేత్కిచ్చి పెళ్లి చేయాలని అమ్మమ్మ గారితో మాట్లాడడానికి మా అమ్మా నాన్న వస్తున్నారు. మా వంశ చరిత్ర, మా సంస్థానం వివరాలు, మా ఖజానా లెక్కలు, మా ఆస్తి తాలూకా బ్యాలెన్స్ షీట్, ఆడిట్ రిపోర్ట్, ప్రాపర్టీ పర్టికులర్స్ అన్నీ తీసుకొస్తున్నారు. అమ్మమ్మ గారి ముందు అవి ఉంచి వినయంగా వివరంగా నా వివాహ విషయం మాట్లాడి నిశ్చయించేస్తా. ఆ తర్వాత నిశ్చితార్థం, పాణిగ్రహణం, శోభనం వెంటనే జరిగిపోతాయి. ఆహా, చూడు హంస, జరిగి దూరంగా పోవడమే. జరిగిపోవడానికి ఉండదు, చెదిరిపోవడమే. మాలో చేరడం జరగదు. నువ్వేం చేస్తావు మధ్యలో? మీరేం చేయాలనుకున్నా అడ్డుపడతాను. అడ్డు చెప్పడానికి నువ్వేం కారణం చెబుతావు? కారణాల తర్వాత ముందు వాస్తవాలు తెలుసుకో. సాకేత్ మీద మోజుతో గుడ్డిగా ప్రవర్తించుకో. చూపున్న మేము చూస్తూ ఊరుకోము. పైగా అది నా చెల్లెలని కూడా చెప్పాను. మా బంధం, మా బాధ్యత చాలాసార్లు వివరించాను. అది సాకేత్ని కోరి మరీ పెళ్లి చేసుకుంది. అసలు నీకు మా స్వర్ణ గురించి ఏం తెలుసు? అంత గొప్ప చరిత్రుందా? మొగుడంటే పురుగులా చూసేది, మొగుణ్ణి ఎలా ప్రేమించాలో తెలియని మూర్ఖురాలు, కట్టుకున్నవాణ్ణి కొంగున కట్టుకోవడం, ఇష్టమెరిగి మసులుకోవడం తెలియదు, టేస్ట్ లేని మనిషి. ఏంటి ఆవిడ గురించి తెలుసుకునేది? తెలుసుకోవలసింది వేస్ట్ మనిషి. సాకేత్ తూ అనడమే దానికి సాక్ష్యం. నీకంతవరకే తెలుసు. సాకేత్ దూరం పెడుతున్నాడనే తెలుసు, కానీ అతని మనసులో దాని మీద ప్రేమ ఉందన్న విషయం నీకు తెలీదు. అది మొండిగా, మొరటిగా, పొగరుగా కనిపించొచ్చు, కానీ దాని త్యాగం, మంచితనం నీకు తెలియవు. అది ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం ఎన్నో గుండెలు ఆగిపోకుండా కాపాడింది. అబ్బా, ఏంటో ఆ త్యాగం? నీకు అనవసరం, అది మాకు తెలుసు. మొత్తం మా కుటుంబానికి మేలు చేసింది. దాని గుణం చాలా గొప్పది. దాని మనసు చాలా విశాలమైనది. ఈ మధ్య చెడ్డవాళ్ల మాటలు చెవికెక్కించుకొనిలా మారింది గాని దాని ముందు నువ్వెంత? అది మంచితనంలో అందరికన్నా మేటి కాబట్టే మేము ఇంతగా ప్రేమించేది. దాని కాపురం నిలవాలని చూసేది. ఇంకా నిలుస్తుందని, నిలబెడదామనే ఆశుందా? హ, అది జరగని పని. నీ వల్ల అస్సలు కాని పని. నేనొక్కదాన్నే అనుకుంటున్నావా? అదంటే అందరికీ ప్రేముంది. చాలా ఉందిలే, హరికథలు చెప్పకు. భర్తకే లేదు, ఎవరికుంటే ఏం లాభం? నా మీద అమ్మమ్మగారికి నమ్మకం, తాతయ్యకి అభిమానం, భర్తకు ప్రేమ, మరిదికి గౌరవం. ఎందుకో నీకు తెలీదు. అసలు నా చెల్లి నమ్మకం ఏంటో తెలుసా నీకు? నా అక్క అండగా ఉండగా నాకేమీ కాదని, కానివ్వదని ధైర్యం. ఉండమను. ఆ ధైర్యంతోనే నీ చాటున చివరిదాకా బతకమను. నేను సాకేత్తో బతుకుతా. మోసం చేస్తావా? మోసం
నీ మోసం, నీ గుణం, నీ నైజం, నీ మనసు, నీ బుద్ధి, నీ తత్వం, నీచత్వం అన్నీ తెలిసాయి. అన్నీ తెలిసాక నీ దుర్మార్గాన్ని ఎలా గెలవనిస్తాననుకున్నావు? నువ్వు ఏం చేసినా సాకేత్ మాత్రం నీవాడి కాడు. చట్టబద్ధంగా శాస్త్ర సాంప్రదాయంగా స్వర్ణని పెళ్లి చేసుకున్నాడు. నోటీస్ ఇచ్చాడు గాని డైవర్స్ ఏమీ ఇవ్వలేదుగా. నాకన్నీ తెలుసక్క. ఏయ్, అలా పిలవకే, అసహ్యం వేస్తుంది. నీ మరిది పెళ్ళంగా ఆ పిలుపుకి హక్కు సంపాదిస్తాను, అర్హత పొందుతాను. నెవర్. నీ చెల్లే నాకు ఆ మగాడు వద్దంది, నాకు ఇష్టం లేదంది, డైవర్స్ కావాలి అంది. అబద్ధం. ఆ అబద్ధమే. అసలు నిజం నా దగ్గరుంది. ఈ కాగితాలతో ఆ అబద్ధాన్ని నిజం చేస్తాను. చూడు, బాగా చూడు. స్వర్ణ సంతకాలు పెట్టిన ఈ పేపర్స్ బాగా చూడు. హ, ఈ కాగితాలతో ఆ అబద్ధాన్ని నిజం చేస్తాను. ఇవి ఎలా వచ్చాయని ఆశ్చర్యపోతున్నావా సీతక్క? ఉదయాన్నే వచ్చారుగా సిగ్నేచర్ స్పెషలిస్ట్స్. వాళ్ళందరూ నా మనుషులు. వాళ్ళ చేత నేను తీయించాను. 1000 అబద్ధాలాడైనా పెళ్లి చేయాలి అంటారు. ఈ ఒక్క అబద్ధంతో నేను పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చాడు కాబట్టి నాది ధర్మమే న్యాయమే అవుతుంది. ఇప్పుడెలా ఆపగలవో ఆలోచించుకో. నా విజయం ఖాయం. సాకేత్ నా వాడవడం ఖాయం. బాయ్ సీతక్క. వదినా, ఏంటి పిలిచావట? నాకు భయంగా ఉంది సాకేత్. భయమా? దేనికి? ఏ విషయంలో? ఒకరు మోసం చేయబోతున్నారు. ఎవరొదినా? వాళ్ళ నరికి పోగులు పెడతాను. చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు. నువ్వు స్వర్ణను అంగీకరించలేవా? దాని మూర్ఖత్వం నీకు తెలీదా వదినా? ప్రేమతోనే కదా. పంతం అనిపిస్తుంది. తన అనుకునే అది అలా చేస్తుంది సాకేత్. నువ్వు తన సొత్తు సొంతం అనుకొని ఎవరో ఎత్తుకెళ్ళిపోతారన్న భయం. దాన్ని తప్పుగా అనుకోకు. అది నా చెల్లెలు సాకేత్. దాని జీవిత నాశనం అయితే నేను భరించలేను, బతకలేను. వదినా, ఇప్పుడెందుకు ఆ మాటలు? నాకు దాని గురించి ఆలోచనలు వస్తున్నాయి. మహోన్నత్ భవిష్యత్ మీద బెంగగా ఉంది సాకేత్. వాడి భవిష్యత్తుకి ఏం కాదు దినా. కన్న తల్లి ప్రేమకి వాడు దూరం అవుతాడేమోనని భయంగా ఉంది. ఎందుకు అలా ఆలోచించడం? ఆలోచించకుండా ఎలా ఉండమంటావు సాకేత్? కలలొస్తున్నాయి, అపశకునాలు జరుగుతున్నాయి. నా కళ్ళ ముందు దుష్ట శక్తులు సంచరిస్తున్నాయి. వదినా, కొత్తగా మాట్లాడుతున్నావేంటి? పాత నిజాలు అబద్ధమవుతున్నాయి.
భయపడకొదినా, నేను దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని కాను. హంస, దుర్మార్గానికి తెగబడతావా? చెప్తాను. నీకు ఎలా గుణపాఠం చెప్పాలో అలాగే చెప్తాను. సీత, కార్తీక పౌర్ణమి కదా, కోట ముందు చక్కగా దీపాలు వెలిగించండి. తమసోమ జ్యోతిర్గమయ అని చీకటిని పారద్రోలే దీపాలు కష్టాల్ని కన్నీళ్ళని అన్నిటినీ దూరం చేస్తాయి. అలాగే అమ్మమ్మ గారు. సీత, చాలా బాగా వెలిగించారు దీపాలు. నిండుగా ముంగిటంతా వెలుగు నింపారు. అవును, వాళ్ళేమో అక్షరాల ఆకారాల్లో పెట్టారు, నువ్వేమిటి రౌండ్గా పెట్టావు? దీపాలు వరుసగా ఉంటేనే దీపావళి అంటారు. ఎవరికి నచ్చిన ఆకారంలో వాళ్ళు పెడుతూ ఉంటారమ్మమ్మ గారు. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందుకే ఇల్లు మొత్తం అలంకరించాలి. ఏయ్, ఏంటే దీపాలని ఎస్ ఆకారంలో పెట్టావు? ఎస్ అంటే ఎవరే? ఎవరు? సాకేత్ అనే కదా. నా మొగుడు పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని నువ్వెలా దీపాలు పెట్టావే? ఎందుకు పెట్టావు? ఎస్ అంటే సాకేత్ ఒక్కడి పేరేనా? కోటి పేర్లున్నాయి. నాకు నచ్చిన అక్షరం, నేను ప్రేమించే అక్షరం, నేను కావాలనుకునే అక్షరం ఎస్. దట్ ఈస్ ఎస్. నువ్వనేవన్నీ నాకు అర్థం అవుతున్నాయే. ఎస్ అంటే సాకేత్ అనే కదా. నిన్ను చూడు, చూడట్టు ఎస్ షేప్ లో దీపాలు పెట్టింది ఇది. నా మొగుడి పేరులో ఉన్న మొదటి అక్షరంతో దీపాలు పెట్టడానికి ఇదే వృత్తి. నీకు బుద్ధి జ్ఞానం ఉండి చేస్తాయి కదా, నాకు బుద్ధి చెప్పడానికి. ఏయ్, మొదలైందా? ఎప్పుడు ఏది ప్రశాంతంగా జరగనివ్వవా? ఒక పండగ లేదు, శుభకార్యము లేదు. ఎవరైనా ప్రశాంతంగా దేవుడికి దీపం పెట్టి దండం పెట్టుకుంటారు, అంతేకాని ఇలా పంచాయతీలు పెట్టుకోరే. నేను ప్రశాంతంగానే పెట్టుకున్నా. ఇవిడే ఎస్ షేప్ లో సాకేత్ కి సింబల్ గా దీపాలు పెట్టి నన్ను రెచ్చగొట్టింది. అందుకే పంచాయతీ పెట్టాల్సి వచ్చింది. ఏ షేప్లో పెడితే నీకెందుకే? అయినా ఎస్ అంటే శుభం అనుకోవచ్చుగా, ఎస్ అంటే సంతోషం అనుకోవచ్చుగా, ఎస్ అంటే సౌభాగ్యం అనుకోవచ్చుగా. ఏంటి అనుకునేది?
ఎస్ అంటే సాకేత్ కాదని ఆ దీపాల మీద ప్రమాణం చేసి చెప్పమను. ఏయ్, చెప్పవే, ప్రమాణం చేసి చెప్పవే. నాకు ప్రమాణం చేయాల్సిన అవసరం ఏంటి? నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నా ఇష్టం. నాకు ఎస్ అంటే ఇష్టం, అందుకే పెట్టాను. నీకేంటి? మళ్ళీ నీకేంటంటే స్వర్ణ ఆగవే. ఓహో, తమరికి ఇష్టమే అన్నమాట. ఆవిడ ఎస్ అని పేరు పెట్టడం. నీ కలలు ఇష్టాలు సాగనివ్వను నేను. స్వర్ణ ఎందుకు నీకు ఇంత ఆవేశం? దేన్ని చంపుకోమంటున్నానో దాన్ని పెంచుకుంటున్నావు. వెలుగుతున్న దీపాలు నార్పడం ఎంత పాపమో తెలుసానే? చీకట్లు పోవాలనే దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాన్ని నార్పి నీ బతుకులు నువ్వే చీకట్లు నింపుకుంటావా?